நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திரவாய் ஆயரு சிறுமையரோமுக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் என்ன தேவாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோம் துயலெழுப்பாடுவான், வாயாத முன்னம் மாத்தாதே அம்மா, நீ நேச நிலை கதவம் நீ కేలోరెంబావాయ్. ఆండాళ్ళ తల్లితో కలిసి గోపికలందరూ నందభవనం వద్దకు వచ్చారు. మా అందరికీ నాయకుడు నందగోపుల వారైతే వారికి కూడా సంరక్షకులు మీరు. ఆలయం తలుపు తీస్తారా కాస్త అన్నది ఆండాళ్ళ తల్లి మొదటి ముఖద్వారం వద్ద ఉన్న ద్వారపాలకుడితో. అతను వీరిని ఎరిగి ఉండడం వల్ల ద్వారం తెరిచాడు. ఎవరు మీరంతా గద్దించాడు రెండో ద్వారం వద్దనున్న ద్వారపాలకుడు. గరుడధ్వజము ఎగురుతున్న భవనపు ముఖ్య ద్వారపాలకుడా, మేము గోపబాలికలం, మమ్మల్ని ఎరుగరా? మరే ఇహము కన్నా సుఖము పరము, అది మీకు ఇస్తాను, పొద్దున్నే మా ఇంటికి వచ్చేయండి అని శ్రీకృష్ణస్వామి నిన్ననే మాకు చెప్పారు తెలుసా. అందుకే శ్రీకృష్ణస్వామి వారిని మంచి పాటలు పాడి మేల్కొల్పాలని వచ్చాం. మేము పవిత్రమైన భావంతో వచ్చాం, అపకారులం కాదు, అమాయకులం. మీరు వేసిన తలుపు గడియ మీరే తీయాలి, దయచేసి కాదని అనవద్దు అని ద్వారపాలకుణ్ణి బ్రతిమాలుతోంది ఆండాళ్ళ తల్లి.